హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్ ఫ్రెండ్స్. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎందుకు ఫ్రెండ్స్ ఎక్కడో నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారా? ఎక్కలేదండి, మా స్కూల్ నుంచి ఈరోజు అకాడమిక్ రివ్యూ మీటింగ్ అయితే జరగబోతుంది. సో దానికైతే అటెండ్ అవ్వడానికి వెళ్తున్నామండి. మొత్తానికైతే స్పాట్కి రీచ్ అయిపోయాము. అక్కడ మా కోలీగ్స్ అందరూ కూడా బయటే వెయిట్ చేస్తున్నారు మా ప్రిన్సిపల్ సార్ గురించి. ఆ తర్వాత సార్ వచ్చి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లోపలికి అయితే వెళ్ళాము. వెళ్ళగానే ఇంట్రెస్ట్లో ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని అయితే ఆగామండి. సో అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకొని లోపలికి అయితే బయలుదేరాము. అంత లోపల మాకు ఒక ఫిష్ ట్యాంక్ అయితే కనిపించింది. చాలా అట్రాక్టివ్గా అనిపించింది. అందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే రీసెంట్గానే స్పోర్ట్స్ యాక్టివిటీస్ గురించి అయితే మా అకాడమీ డైరెక్టర్ సార్ అయితే మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి. ఆ తర్వాత కూర్చుందామని చూస్తే సీట్స్ అనేవి చాలా షార్టేజ్ అయితే అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా సీట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ అడిషనల్గా చేయడం అయితే జరిగింది. లాస్ట్కి అయితే మేము అందరం అయితే కూర్చున్నామండి. ఆ తర్వాత అక్కడ వచ్చినటువంటి టీచర్స్ అందరూ కూడా నిలబడి నిరసన సాంగ్ తోటి ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత స్టేజ్ మీదకి చైర్మన్ సార్ని, అకాడమిక్ డైరెక్టర్ సార్ని, ప్రెసిడెంట్ సార్ని, జోనల్ సార్ని, అలా అందరు సార్లు పైకి వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ అయితే పూర్తి స్థాయిలో స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందండి. మా చైర్మన్ సార్ స్పీచ్ అయితే స్టార్ట్ చేశారండి. సో రీసెంట్గానే స్టార్ట్ చేసినటువంటి లక్ష్య ప్రోగ్రామ్, అదేవిధంగా ఘర్ ఘర్ మే కేటీఎస్ ప్రోగ్రామ్, సో ఇలాంటి ప్రోగ్రామ్స్ గురించి స్పీచెస్ అయితే చాలా చక్కగా అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత రివ్యూ అయితే స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క బ్రాంచెస్ని కూడా స్టెప్ బై స్టెప్ రివ్యూ చేయడం అయితే జరిగింది. వాళ్ళు సాధించినటువంటి ఫలితాలు కానీ, సో నెక్స్ట్ యాక్టివిటీస్ గురించి కానీ, సో ఇలా కంప్లీట్గా ప్రతి ఒక్క దాని గురించి అయితే డిస్కషన్ జరిగిందండి. ఆ తర్వాత లంచ్ టైం కాగానే మేమైతే లంచ్కి అయితే వెళ్ళిపోయామండి. లంచ్ అయిన తర్వాత మా లేడీ స్టాఫ్ అందరూ కూడా ఎవరెవరి డిస్కషన్లో వాళ్ళైతే బిజీ అయిపోయారండి. మరికొంతమంది అయితే సెల్ఫీలు తీసుకుంటూ అక్కడ ఉన్నటువంటి మీటింగ్ అట్మాస్ఫియర్ మొత్తాన్ని చాలా చక్కగా ఎంజాయ్ చేయడం అయితే జరిగింది. మరలా తిరిగి రివ్యూ మీటింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అది కంప్లీట్ అయిన తర్వాత లేడీ ప్రిన్సిపాల్ గారు మా చైర్మన్ సార్ని వర్ణిస్తూ ఒక పోయట్రీ అయితే చెప్పడం జరిగింది. ఆ పోయట్రీ అయిపోయిన తర్వాత మా చైర్మన్ సార్ మాట్లాడడం, ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత రీసెంట్గా జరిగినటువంటి ఓటీటీ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అప్రిసియేషన్ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేశారండి. ప్రతి ఒక్క బ్రాంచ్ వాళ్ళకు కూడా ఇష్యూ చేశారు. బ్రాంచ్ వాళ్ళు కూడా అప్రిసియేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకున్నారండి. తీసుకోవడం అయిపోయిన తర్వాత మేమందరం కలిసి మా సార్ వాళ్ళతోటి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇది ఫ్రెండ్స్ మీటింగ్ విశేషాలు. సో అక్కడ జరిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మీకు చూపించడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందని అయితే నమ్ముతున్నాను. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.